అందరికీ నా వందనాలు. మరి పునరుత్థానపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. మరి ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగున్నారా? యేసయ్యతో మాట్లాడినటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారా? మరి మీరందరూ కూడా బలపరుస్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాలను చదువుకుందాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును కాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పాను. ఆమేన్. దేవుడి వాగ్దానాన్ని మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించిన గాక. అయితే ఇక్కడ దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు అంటూ ఉన్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకు శుభం కలుగుతుంది అంటున్నాడు. మనకి ఎన్నో సమస్యలు ఇబ్బందులు కలుగుతూ ఉంటే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు ధైర్యము తెచ్చుకుంటే నీకు శుభం, నీ కుటుంబానికి శుభం కలుగుతుంది, నీ జీవితంలో శుభం కలుగుతూ ఉంది. కాబట్టి దానియేలుతో దేవుడు మాట్లాడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధానంలో నీకు నీ కుటుంబానికి శుభం కలుగునుగా కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ధైర్యం తెచ్చుకోమని చెప్తా ఉన్నాడు. ఏ సమస్యలతో ఉన్నావేమో, ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావేమో, మరి విచారంలో ఉన్నావేమో, దేవుడిని ముట్టి త్రాకి స్వస్థపరిచి ధైర్యం తెచ్చుకొని నీకు శుభం కలుగుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. నీకు నీ కుటుంబానికి శుభం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైనటువంటి పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. మరి పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదాల బిడ్డలకి కుటుంబాలకి ప్రవ్వా, మరి ఇదిగో నాయన యేసయ్యతో మాట్లాడినటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ఈ పునరుద్ధానపు దీవెన ఆశీర్వాదాల బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రవ్వా. దానియేలుతో మాట్లాడినట్లుగా నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు ప్రవ్వా. వారిని మీరు ధైర్యపరచండి, వారి కుటుంబాలకి వారి జీవితాలకి శుభం కలగచేయమని అడుగుతున్నాం ప్రవ్వా. నీకు వందనాలు. ధైర్యం కోల్పోయి ఉన్నారేమో, ధైర్యం వహించడానికి సహాయమును దయచేయండి. మరి పునరుద్ధానమందు ప్రతి ఒక్కరిని ఆరాధించడానికి సహాయమును దయచేయండి నాయన. మరి ఈ రోజు ఎవరైతే జన్మదినం జరుపుకుంటున్నారో, వివాహ దినాలు జరుపుకుంటున్నారో, అట్టి వారికి సంవత్సరములను దయా కిరీటంగా ధరింప చేయండి ప్రవ్వా. ఈ ఉదయకాల సమయం మొదలుకొని నాయన సాయంకాలం వరకు కూడా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి సహాయములు దయచేయండి. సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమ వరకు యెహోవా నామము స్తుతింపబడునుగా కన్నావు ప్రవ్వా. మరి పునరుద్ధానము ఉదయకాల సమయం మొదలుకుని సాయంత్రం వరకు కూడా మేమందరిని స్తుతించి నిన్ను ఆరాధించడానికి సహాయములు దయచేయండి. ఆరోగ్యాలు దయచేయండి. దీర్ఘాయువులు సుఖంతో గడప సంవత్సరములను బిడ్డలందరికీ కూడా అనుగ్రహించమని యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. మధురము నూనె వలె శ్రేష్టము, తేనె వలె మధురము నూనె వలె శ్రేష్ట